మనం ఇప్పుడు ఏపీబీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి గ్రూప్ 2కి సంబంధించి బెస్ట్ గ్రూప్ 1 ఇన్స్టిట్యూట్ ఏది అనే పాయింట్లో మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఏంటి అంటే మనకు ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ వచ్చింది ఏపీలో. ఆగస్టులో గ్రూప్ 1, సెప్టెంబర్ అక్టోబర్లో గ్రూప్ 2 అండ్ ఈ రిక్రూట్మెంట్ ఇచ్చిన తర్వాత విత్ ఇన్ 6 months లో కూడా వీళ్ళు రిక్రూట్మెంట్ చేద్దాము అనే ప్లాన్ లో ఉన్నారు. అండ్ గ్రూప్ 1, గ్రూప్ 2 జనరల్ ఏంటి అంటే ఇక్కడ చాలా క్లారిటీగా చాలా సార్లు గ్రూప్ 1కే కాదు, గ్రూప్ 2కే కాదు, యూపీఎస్సీకి, జేఈకి, నీట్కి అండ్ సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్ లో కూడా ప్రతి కోర్స్కి డీటెయిల్డ్ అనాలిసిస్ చేస్తూ ప్రతి దానికి సివైసీ నుంచి ర్యాంకింగ్స్ అనేది రిలీజ్ చేస్తుంది. ఈ ర్యాంకింగ్స్ కూడా ఏంటి అంటే స్టూడెంట్స్ కి ఈజీ అయ్యేలాగా ప్రాసెస్ ని, అంటే ఏ ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకోవాలనే కాన్సెప్ట్ లో సో మనం ఉన్నాము. అండ్ ఆల్మోస్ట్ సివైసీ మొదలుపెట్టి 6 years దాటుతుంది. మనం మెయిన్ గా కొన్ని పారామీటర్స్ తీసుకొని అంటే ఈ బెస్ట్ ఆర్ ర్యాంక్ నెంబర్ 1 ఆర్ నెంబర్ 1 అని చెప్పడానికి, ఆర్ నెంబర్ 2 అని చెప్పడానికి, నెంబర్ 3 ఇలా ఏంటి అంటే ర్యాంకింగ్స్ అనేది ఇస్తూ ఉంటాము. అండ్ దీనికి సంబంధించి ఈ గ్రూప్ 1కి సంబంధించి బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఏది, బెస్ట్ గ్రూప్ 1 ఇన్స్టిట్యూట్ ఏది, ఆ ర్యాంక్ నెంబర్ 1 ఇన్స్టిట్యూట్ ఏది అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసిన ప్రయత్నం చేద్దాం. దీనికి కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. ఆ పారామీటర్స్ ఏ పారామీటర్స్ లో నేను ఈ ఇన్స్టిట్యూట్ నెంబర్ 1 ఇస్తున్నాను అనేది సో మనం ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాము. అండ్ సీనియర్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ, మన ఫస్ట్ పారామీటర్ సీనియర్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ. ఎందుకంటే తక్కువ టైంలో సిలబస్ కంప్లీట్ చేయగలిగేలా ఉండాలి. అండ్ అట్ ది సేమ్ టైం రీసెంట్ ట్రెండ్కి తగ్గట్టు, అంటే ఎప్పుడో నేను గ్రూప్ 1 ఇంటర్వ్యూ కాను, రీసెంట్ గా గ్రూప్ 1 ఇంటర్వ్యూకి పోయిన వాళ్ళు, రీసెంట్ గా గ్రూప్ 1 ర్యాంక్ కొట్టిన వాళ్ళు అండ్ రీసెంట్ డేస్ లో ఎక్స్పర్టైజ్ ఉన్న వాళ్ళని మనము దీంట్లో మనం కన్సిడర్ చేస్తాము. అండ్ దాని తర్వాత మీ ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ జియోగ్రఫీ, సో వీటిని ఇంకా ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. యూపీఎస్సీ రీసెంట్ ట్రెండ్ చూస్తే మనము గ్రూప్ 1 ర్యాంక్ కొట్టిన వాళ్ళందరూ కూడా, మన తెలంగాణ చూసుకున్నా లేకపోతే ఏపీ చూసుకున్నా కానీ యూపీఎస్సీ లెవెల్లో ప్రిపేర్ అయిన వాళ్ళు మాత్రమే గ్రూప్ 1 ర్యాంక్ కొట్టగలిగారు. సో ఇప్పుడు కూడా దానికి సంబంధించి ఫ్యాకల్టీ కూడా యూపీఎస్సీ టీచ్ చేసి ఆ లెవెల్లోనే, అంటే ఎగ్జామ్ కూడా ఆల్మోస్ట్ యూపీఎస్సీ లెవెల్ కి ఉంది ఇప్పుడు రీసెంట్ డేస్ లో మనం ట్రెండ్ కానీ ప్యాటర్న్ అర్థం చేసుకుంటే. సో ఆ రేంజ్ లో వీళ్ళు టీచ్ చేస్తున్నారా లేదా అని చూసుకోవాలి. సో ఇప్పుడు ఇండియా రిలేటెడ్, ఇండియన్ ఎకానమీ కానీ, ఇండియన్ జియోగ్రఫీ, ఇవన్నీ కూడా ఏంటి అంటే దానికి రిలేటెడ్ గా క్వశ్చన్స్ అవుతున్నాయో సేమ్ యూపీఎస్సీ ప్యాటర్న్ ఫాలో అవుతున్నాయి. ఆ యూపీఎస్సీ ప్యాటర్న్ ఫాలో అవుతూ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు లేదా, ఆ ఎక్స్పోజర్ వీళ్ళకి ఉందా లేదా. అండ్ దాని తర్వాత యూపీఎస్సీ తరహాలో లాజికల్ గా, అర్థమెటికల్ గా అండ్ వస్తున్నాయి మధ్య క్వశ్చన్స్ గ్రూప్ 1 లో కూడా అండ్ గ్రూప్ 2 లో కూడా. సో అంతే, అంటే కొంచెం టఫ్నెస్ అనేది పెరిగింది. అండ్ డెఫినెట్లీ గ్రూప్ 1 అయితే సేమ్ యూపీఎస్సీ అని మనం మాట్లాడుకోవడానికి సిలబస్ ఒకటే తేడా, ఆ క్వశ్చనింగ్ ప్యాటర్న్ కానీ అదంతా కూడా చాలా డిఫరెంట్ గా ఉందని మనం చూస్తే అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఆ లెవెల్లో వీళ్ళు టీచ్ చేస్తున్నారా లేదా. దీంతో పాటు ఈ రీజనింగ్, అర్థమెటిక్ ఏదైతే యూపీఎస్సీలో పేపర్ 2 సీసాట్ ఏదైతే ఉందో దానికి క్వాలిఫైయింగ్ మార్క్స్ అయినప్పటికీ, బట్ ఇక్కడ దానికి వెయిటేజ్ కూడా ఉంది కాబట్టి, వెయిటేజ్ ఉంది అండ్ ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి మనకు అవకాశం, ఆ పాసిబిలిటీ ఉంది కాబట్టి, సో ఆ లెవెల్లో ఈ సీసాట్ సంబంధించిన ఈ అర్థమెటిక్, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ ఇవన్నీ కూడా మనం చెప్పగలుగుతున్నారు లేదా, దానికి కూడా ఎక్స్పర్టైజ్ ఫ్యాకల్టీ ఉన్నారు లేదా క్రాస్ వెరిఫై చేసుకోవాలి. చాలా మంది ముందు ప్రిలిమ్స్ క్లాసులు చెప్తాం, తర్వాత మెయిన్స్ క్లాస్ చెప్తాం. అలా కాకుండా ప్రిలిమ్స్, మెయిన్స్ కంబైన్డ్ గా, ప్రిలిమ్స్ గా మెయిన్స్ ప్యారలల్ గా తీసుకెళ్తున్నారు లేదా ఇంపార్టెంట్. అండ్ ఈ మధ్య కాలంలో 5,000కి, 500కి, 1000 రూపాయలకి కూడా కొంతమంది ఎప్పుడో ప్రీవియస్ రికార్డెడ్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలా కాకుండా ఫ్రెష్ గా, లైవ్ గా క్లాసెస్ జరుగుతున్నాయా లేదా, రీసెంట్ ట్రెండ్ కి తగ్గట్టు గ్రూప్ 1 ర్యాంక్స్ ఎన్ని వచ్చాయి, పర్టికులర్ ఇన్స్టిట్యూట్ ఏ విధంగా హెల్ప్ చేసిందో చాలా ఓపెన్ గా, క్లారిటీగా చెప్పగలిగారా లేదా. సో ఇది కూడా మనం కన్సిడర్ చేస్తున్నాము, అదొక పారామీటర్. అండ్ కొంతమంది హాస్టల్, మెంటార్షిప్, స్టడీ హాల్ అండ్ ఇదంతా కూడా ఒక్కొక్క దగ్గర, అంటే ఒక దగ్గర హాస్టల్, ఒక దగ్గర మెంటార్షిప్, అంటే మెంటర్షిప్ దగ్గర ఒక దగ్గరికి వెళ్ళడం, లేకపోతే స్టడీ హాల్ ఇంకొక దగ్గర, అలా కాకుండా ఒకటే బిల్డింగ్ లో ఆర్గనైజ్డ్ గా ఉంటుందా లేదా, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇది కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే రెసిడెన్షియల్ క్యాంపస్ ఉందా లేదా, సో అది ఉంటే డెఫినెట్లీ అడ్వాంటేజ్ అవుతుంది. సో ఇవన్నీ బేస్ చేసుకొని, ప్రీవియస్ ర్యాంక్స్ బేస్ చేసుకొని శరత్ చంద్ర ఐఏఎస్ కి ర్యాంక్ నెంబర్ 1 మనం ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ దీంట్లో మనం రీసెంట్ గా సూర్యతేజ అని ఒక స్టూడెంట్ ఉన్నారు. ఒక స్టూడెంట్ ఇప్పుడు ర్యాంకర్, డిఎస్పీ క్యాడర్ వచ్చింది తనకి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకో, ఇతన్ని నేను ఆల్రెడీ ఎంతమంది సార్ చెప్పారు, ఈ స్టూడెంట్ ఖచ్చితంగా ర్యాంక్ వస్తుందండి, యూపీఎస్సీ కానీ గ్రూప్ 1 కానీ కంపల్సరీ ర్యాంక్ కొడతా అన్నారు. అండ్ ఇప్పుడు డిఎస్పీ ర్యాంక్ కొట్టడం జరిగింది. సో ఇక్కడ అతను నేను లైవ్ విక్టిమ్, అంటే ఫస్ట్ ఇయర్ లో చూశాను, సెకండ్ ఇయర్ లో చూశాను, ఇప్పుడు కూడా తన ర్యాంక్ కొట్టడం. అండ్ ఇప్పుడు అదే గ్రూప్ 1 ర్యాంక్ వచ్చిన తర్వాత కూడా పోస్టింగ్ వచ్చేంత వరకు నేను ఇంకా పిల్లలకి గైడ్ చేస్తాను సార్ అని శరత్ చంద్రలోనే క్లాసెస్ చెప్పడం, గైడ్ చేయడం, మెంటార్షిప్ ప్రొవైడ్ చేయడం కూడా చేస్తా ఉన్నారు. అండ్ టెస్ట్ సిరీస్ క్వాలిటీగా ఉన్నాయా లేదా, నాకు తెలిసినంత వరకు ఈ టెస్ట్ సిరీస్ కానివ్వండి, మనకి
ఇక్కడ ప్రజెంట్ ఉన్న సినారియోలో ఈ టెస్ట్ సిరీస్ అనేవి చాలా మంది తక్కువ అంటే చాలా మంది చాలా సీరియస్ గా ఏదో కాపీ పేస్ట్ కాకుండా సోర్స్ తో సహా క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆ సోర్స్ ఏంటి ఎక్కడి నుంచి అనేది చాలా క్లారిటీగా చెప్పగలుగుతున్నారు. అండ్ ఇది వచ్చేసి శరత్ చంద్ర ఐఎస్ చేయగలుగుతున్నారు. అండ్ ఇంకోటి వచ్చేసి గ్రూప్ 1 కరెంట్ అఫైర్స్ అనేది మార్కెట్ లో ఏ ఇన్స్టిట్యూట్ తెలుగులో కానీ ఇంగ్లీష్ లో కానీ అంత హై ఫోకస్ లేదు. మీరు ఏ బుక్ షాప్కి వెళ్ళినా కానీ అక్కడ ఎక్కువ అమ్ముడయ్యే కరెంట్ అఫైర్స్ బుక్ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా శరత్ చంద్ర ఈ కరెంట్ అఫైర్స్ బుక్ మీరు ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. మీరు ఏ బుక్ స్టాల్ కన్నా వెళ్ళొచ్చు, ఏ బుక్ స్టాల్కి వెళ్ళినా అక్కడ దానికి సంబంధించింది ఉంటుంది. అండ్ దీంతో పాటు చాలా మంది 1-to-1 మెంటర్షిప్ అంటే ఏం చేస్తారంటే ఒక 30 మందిని 40 మందిని కూర్చోబెట్టేసేసి వాళ్ళందరికీ కల్పిస్తూ ఉంటారు. అలా కాకుండా 1-to-1 మెంటర్షిప్ అంటే ఏంటి, ఒక పర్సన్ కూర్చోబెట్టి అసలు ఆ పర్సన్ ఎక్కడ స్ట్రాంగ్గా ఉన్నాడు, ఎక్కడ వీక్గా ఉన్నాడు, ఇంకా బెటర్గా ఎలా చదవాలి, ఏ విధంగా వాళ్ళు చదివింది ఎంతవరకు అటెంప్ట్ చేయగలుగుతున్నారు, ఇదంతా కూడా చెక్ చేయాలి. అదే కదా 1-to-1 మెంటర్షిప్. అది పర్ఫెక్ట్గా జరిగే వన్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా శరత్ చంద్ర ఐఎస్. అండ్ ర్యాంక్ నెంబర్ 1 ఇచ్చాను కదా, సో దీన్ని నేను ఇంకా చాలా తక్కువ చెప్తా ఉన్నాను. ఇంకా ఇది నిజమా కదా, ర్యాంక్ అసలు ఫ్యాకల్టీ చూడండి, చాలా మంచి ఫ్యాకల్టీ ఉన్నారు ఇక్కడ, దాంట్లో డౌట్ లేదు. మీరు లిస్ట్ ఆఫ్ ఫ్యాకల్టీ నేను చెప్పట్లేదు, మీరు ఒకసారి ఆఫ్లైన్లో వెళ్ళి లిస్ట్ ఆఫ్ ఫ్యాకల్టీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళ దేనిలో ఫేమస్, అండ్ గ్రూప్ 1 ర్యాంకర్స్ ఎంత మంది ఉన్నారు, యూపీఎస్సీ ఇంటర్వ్యూ దాకా వెళ్ళిన వాళ్ళు ఎంత మంది ఉన్నారు, యూపీఎస్సీ ర్యాంకర్స్ ఎంత మంది ఉన్నారు, మీకు కళ్ళ ముందు కనిపిస్తారు. ఒకసారి చూడండి, బెస్ట్ గ్రూప్ 1 ఇన్స్టిట్యూట్ ఇన్ 2026 అంటే డౌట్ లేకుండా శరత్ చంద్ర. థ్యాంక్ యూ.